తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలో హంగ్ పక్కా అని తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవితా జోషన్ చెప్పారు. ఇవాళ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు ప్రచారంలో బూతు పురాణానికి ఎన్కార్డ్ పడి చెవులకు ప్రశాంతంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అసలు సమస్యలు గాలికొదిలి ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయని కామెంట్ చేశారు. ఈ ప్రచార సరళి చూశాక మున్సిపల్ ఎన్నికలు కూడా సర్పంచ్ ఎన్నికలలాగే పార్టీలు గుర్తు లేకుండా జరిగితే బాగుండని అనిపించిందన్నారు. మహబూబ్ నగర్ ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ వచ్చారని, కానీ అక్కడ గత 2-3 రోజులుగా మంచినీరు రాని పరిస్థితి ఉందన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దారుణంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందని కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలంటే లోకల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, లోకల్ పని చేసే వాళ్ళు కావాలి. కాబట్టి నేను మిమ్మల్ని అపీల్ చేస్తా ఉన్నా. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే, ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనాయి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది. ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే, సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఒకటే చోట అయింది. దీని ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం నూతన ప్రాయంగా అంగీకారం తెలిపింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఈ మేరకు ఈ సానుకూల స్పందన లభించడం గమనార్హం. ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుకు అనుమతిస్తున్నట్లు ఖట్టర్ స్వయంగా చంద్రబాబుకు తెలిపినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో విశాఖ మెట్రో ఏర్పాట్లో కీలక ముందడుగు పడినట్లయింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ మెట్రో ప్రతిపాదనపై కూడా త్వరలో స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూటమి